ఇప్పుడు చాలామందికేంటంటే ఇప్పుడు ప్రెజెంట్ ప్రాబ్లము గురువుగారు మా ఇంటి మీద చాలా నరదృష్టి. మా పిల్లలు జాబ్ జేస్తున్నారు. లేదంటే మా అమ్మాయి మంచి సంబంధం చూసి పెళ్లి చేసాము. మా అబ్బాయి మంచి జాబ్ జేసుకుంటున్నాడు. బండి కొన్నాడు. మంచిగుంటున్నాము అన్నప్పుడు ఏమవుతుందంటే నరదృష్టి ఎక్కువైపోతుంది. నరఘోష ఎక్కువైపోతుంది. అలాగే మనకు ఉన్నట్టుండి ఏమవుతుందంటే ఆ నరుడి దృష్టికి నల్లరాయిని బలిపోతుంది అంటారు కదా! సో, దానివల్ల గూడా మనకేమవుతదంటే, ఉన్నట్టుండి ఇంట్లోకి ఒక నెగెటివ్ ఎనర్జీ ఎంటర్ అవ్వటం. అంటే బ్యాడ్ లక్. అంటే దరిద్రం అనుకోండి. ఇంట్లోకి ఎంటర్ అయిపోవటం. ఉన్నట్టుండి ఏదో ఒక డిస్టర్బెన్సెస్ అనేది ఉన్నట్టుండి లైఫ్‌లో క్రియేట్ అవ్వటం. ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ జాతకంలో లగ్నాధిపతి, షష్టమాధిపతి వీక్‌గా ఉన్నప్పుడు, వారి యొక్క దశాంతర దశలు మనకొచ్చినప్పుడు అలాంటి నెగెటివ్ టైం మనం కొన్ని రోజులు ఫేస్ చేయాల్సొస్తుంది. అదొక రీజన్. మళ్ళీ ఇగ మనకి ఇంట్లో గూడా మనకి ఈశాన్యం గాని, వాయువ్యం గాని కట్టయి ఉండటం వల్ల, లేదా తగ్గటం వల్ల, అటు బరువు పెట్టటం వల్ల గూడా ఈ సడెన్‌గా ఇబ్బందులన్నీ మనకి ఏర్పడుతుంటాయి. సో, అదొక జాగ్రత్త తీసుకోండి. సో, మనం ఏం జేయాలి గురుగారు? మనకి ఇట్లాంటి ఇబ్బందులేం రావద్దు అన్నప్పుడు మనకి ఎలాంటి జాగ్రత్త తీసుకుంటే బావుంటుంది? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు థర్స్‌డే రోజు ఉదయం కొంచెం మంచిగా ఏమంటాం ఎర్లీగా లెవ్వండి. మంచిగా ఇంకా కుదిరితే బ్రహ్మముహూర్తం అట్లా లేసి మంచిగా స్నానం చేసుకొని లైట్ కలర్ బట్టలేసుకోండి. ఒకరోజు ముందే ఒక యెల్లో కలర్ జాకెట్ పెట్టనో, లేదంటే ఇంట్లో యెల్లో కలర్ చిన్న బట్టున్నా పర్లేదు. చిన్నది ఒక 5/5 ఇంచెస్ అట్లాంటిది ఏదైనా బట్టుంటే తీసుకోండి. తీసుకొని మంచిగా థర్స్‌డే రోజు మార్నింగ్ పూజా గదిలో తూర్పు వైపు కూర్చోండి. ఆ యొక్క యెల్లో కలర్ క్లాత్ మీరు పెట్టుకున్న దగ్గర దాని మీద మంచి స్వస్తికేయండి. కుంకుమతోటి మంచి స్వస్తిక్ దాన్ని వేయండి. ఈ అనామిక వేలుతోటి వేయండి మంచిగా. స్వస్తిక్ వేయండి. మీరు గూడా తిలకధారణ జేసుకోండి మీరు. చేసుకున్న తర్వాత మన ఇంట్లోనే ఉంటాయి ఐటెమ్స్ మనం బయటికెళ్ళి తెచ్చేటివేమి లేవు. కుదిరితే బాస్మతి రైస్ కొన్ని తీసుకోండి. బాస్మతి రైస్ కొన్ని, కొంచెం శనగపప్పు, ఒక 5 ఇలాచీలు, 5 లవంగాలు, 5 మిరియాలు. ఈ 5 ఐటెమ్స్ కూడా దాంట్లో వేయండి. వేసి ఉంటే ఇంట్లో కుంకుమ పువ్వు ఉంటే కొంచెం కుంకుమ పువ్వు వేయండి. ఒక రూ. 1 కాయిన్ దాంట్లో వేయండి. వేసేసి మంచిగా మీ ఇష్టదైవం ఎవరైతే ఉన్నారో వాళ్ళని కోరుకోండి. అలాగే తల్లి లక్ష్మీమ్మవారిని కూడా తలుచుకోండి. అలాగే వెంకన్న స్వామిని తలుచుకోండి. మీ ఇష్టదైవం ఎవరు ఉంటే వాళ్ళని తలుచుకోండి. మంచిగా మనసులో కోరిక కోరుకొని దాన్ని మంచిగా ఒక్క దగ్గరికి కానీ యెల్లో కలర్ థ్రెడ్‌తోటి దాన్ని కట్టేసి మెయిన్ డోర్ దగ్గర దాన్ని హ్యాంగ్ చేయండి. మెయిన్ డోర్ దగ్గర దాన్ని హ్యాంగ్ చేసి మీరు ప్రతిరోజు పూజ చేసినప్పుడల్లా ధూపం కొంచెం చూపిస్తూ ఉండండి దానికి. ఇది ఎప్పుడు మార్చాలి గురుగారు అనుకుంటే మీకు ఎప్పుడైతే మళ్ళీ నాకు ఏమైనా నెగెటివ్ ఎనర్జీ మళ్ళీ ఇంట్లోకి వచ్చినట్టు అనిపిస్తుంది అన్నప్పుడు దాని పవర్ తగ్గుతుంది. అప్పుడు మళ్ళీ తీసి ఎక్కడ జలప్రవాహం చేసేసి మళ్ళీ సేమ్ థర్స్‌డే రోజు కొంచెం బ్రహ్మముహూర్తంలో లేసి మళ్ళీ ప్రిపేర్ చేసుకొని అది ఇంటి బయట డోర్‌కి కట్టండి. మెయిన్ గేట్ దగ్గర కాకుండా మెయిన్ డోర్ దగ్గర పైన ఆ గ్రిల్ లాంటిది ఏమైనా ఉంటే దానికి కట్టేసేయండి. ఇది మనం ప్రతిరోజు కూడా కొంచెం ధూపం చూయించుకుంటుంటే చాలా మంచిది. అలాగే మీరు ఇది కట్టిన తర్వాత మీకు కుదిరినప్పుడల్లా ఏంటంటే పసుపావాలు, వామ గేట్ దగ్గర కాల్చండి. నైట్ అందరూ తిన్నాం సార్ పనుకుంటున్నాం ఎవరు బయటికెళ్లరు అన్న టైంలో పసుపావాలు, కొంచెం వామ ఏదైనా ప్రమిదలో వేసి దాని మీద కర్పూరం పిండి మంచిగా దాన్ని మెయిన్ గేట్ దగ్గర లోపల వైపే పెట్టి కాల్చేయండి. మార్నింగ్ లెవ్వంగానే అది ఏదైతే కాలిన పౌడర్ ఉంటదో ఆ ఇంటి బయట పడేసేయండి. ఇలా చేసినట్టయితే మనకి ఎలాంటి నరదృష్టి ఉండదు. మనకి ఇంట్లో కూడా ఎలాంటి బ్యాడ్ లక్, ఆ దరిద్ర దేవత అనేది ఎప్పుడు మన ఇంట్లోకి రాదు. కాబట్టి ఈ ప్రక్రియ చేసి ద్వాదశ రాశుల్లో ప్రతి ఒక్కళ్ళు లాభాలు పొందాలని కోరుకుంటున్నాను. ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం కదా, ఎరుపు రంగులో ఉన్నవి మనకిక్కడ పిల్లిమాయ, అంటే నల్ల పిల్లిమాయ. ఇది మనం ఈ అమావాస్య రోజు అమ్మవారి యొక్క హోమం చేసి, ఎందుకంటే ఇప్పుడు కరోనా వైరస్ ద్వారా ఎవరిని మనం ఇక్కడ హోమంలోకి పాల్గొనేటట్టు చేసేటట్టు లేదు కాబట్టి మనమే వీటిని అభిమంత్రించి ఒక 41 రోజు మనం అభిమంత్రించి అమ్మవారి చండీ హోమం చేసి ఈ యొక్క పిల్లిమాయలనే అందుబాటులో ఉన్నాయండి. ఇది శత్రుబాధ నివారణకు కావచ్చు, మంచి మంచి పొలిటీషియన్స్, ప్రొడ్యూసర్స్ శత్రుబాధ నివారణ జరగాలి, ధనప్రాప్తి కలగాలి, ఆగిన డబ్బులు రావాలి, ఎలాంటి సమస్యలు ఉన్నా అధికార ప్రాప్తి కావాలి, మనం ఏ పని తలపెట్టినా తిరిగి ఉండకూడదు అనుకున్నవారు ఈ యొక్క పిల్లిమాయని స్థాపన చేసుకోవచ్చు. వీటిలో ఈ యొక్క పిల్లిమాయ గురించి రావణ సంహిత, భృగు సంహిత, కాళీ కితాబ్, దాల్ కితాబ్ ఈ యొక్క గ్రంథాలలో, ఉత్తర భారతదేశాలలో ఎన్నో గ్రంథాలలో దీని గురించి వివరణ ఉంది. ఆ యొక్క గ్రంథాలు మనం సేకరించి వాటిలో ఉన్న పూర్తి విధి విధానాన్ని మనం అనుసరించి ఈ యొక్క పిల్లిమాయను అభిమంత్రించడం జరిగింది. చాలా అద్భుతమైన ఫలితాలు మనం ఈ యొక్క పిల్లిమాయను స్థాపన చేసుకున్న రోజు నుంచే మనం చూడొచ్చండి. ఇది కూడా లిమిటెడ్ స్టాక్ అందుబాటులో ఉంది కాబట్టి ఈ యొక్క పిల్లిమాయను బుక్ చేసుకోవచ్చు. మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మా ఆఫీస్ అసిస్టెంట్ ఉంటారు, వాళ్ళతోటి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇది మనం 41 రోజు అభిమంత్రించి చండీ హోమంలో పెట్టి
బంధన చేస్తాము. ఎప్పుడైతే మీరు ఆర్డర్ చేస్తారో మీ పేరు మీద 11 రోజులు అభిమంత్రించి ఇస్తాము. సో ఈ యొక్క బుకింగ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయండి. చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది. మీకు కావాలి అనుకుంటే ఈ యొక్క స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చండి. నమస్తే. అలాగే ఇంకో అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే రెడ్ బాక్స్ జనాధన ఆకర్షణ కిట్. జనాకర్షణ కావాలి, ధనాకర్షణ కావాలి, వ్యాపారస్తులకి ముఖ్యంగా ఏంటంటే ఇది వ్యాపారస్తులకి. పిల్లిమా ఏంటంటే ఒక బిజినెస్ టైకోన్స్, పొలిటీషియన్స్, ప్రొడ్యూసర్స్ వాళ్ళ లెవెల్లో పెట్టుకోవచ్చు. ఇదేంటంటే చిన్నమట్టు వ్యాపారస్తులు కానివ్వండి జనాధన ఆకర్షణ కిట్ అనేది పెట్టుకోవచ్చు. చిన్నమట్టుకు తాంత్రిక పీడలు, షాప్ ముందు ఏదో ఒకటి పడేయటము ఇలాంటివి చేస్తుంటారు, ఇంటి ముందు ఏదో పడేయటం. అలాంటి టైంలో ఏంటంటే జనాకర్షణ, ధనాకర్షణ, కొంచెం తాంత్రిక పీడ వెళ్ళిపోవాలి గురుగారు, కొంచెం ఆకర్షణ శక్తి కలగాలి, అందరూ మనకు నలుగురు ఇష్టపడి మన వ్యాపారంలో అభివృద్ధి జరగాలి, ఏ పని తలబెట్టినా వ్యాపారంలో సక్సెస్ ఉండాలి అనుకున్న వారు ఎవరైనా జనధన ఆకర్షణ కిట్ అనేది మీ ఇంట్లో స్థాపించుకోవచ్చు. దాంట్లో ఏం ప్రొడక్ట్స్ వస్తాయో పక్కన మీకు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది. అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అనేది ఎవరైనా స్థాపించుకోవచ్చు అండి. దీంట్లో సంపూర్ణ కార్యసిద్ధి యంత్రంలో గణపతి యంత్రం, లక్ష్మీ గణపతి యంత్రం, వాస్తు నివారణ దోష యంత్రం, వ్యాపార వృద్ధి యంత్రం, లక్ష్మీ యంత్రం అనే ఇలా దాదాపు 13 రకాల యంత్రాలు ఉంటాయి. ఈ యంత్రం అనేది మీకు వితౌట్ ఫ్రేమ్ వస్తుంది. ఫ్రేమ్ మీరు కట్టించుకోవాలి. దీని గురించి వివరాలు కావాలనుకున్న ఎవరైనా సరే కానీ సంస్థకి మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి.